ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. పరలోకానందం యూట్యూబ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న బ్రదర్స్కి, సిస్టర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందించబడుతున్న శ్రేష్టకరమైన దేవుని యొక్క వర్తమానాలను విని మీ జీవితంలో దీవించబడుతున్నారని, ఆ వాక్యం ద్వారా మీ జీవితంలో మీరు ఆత్మీకంగా బలపడుతున్నారని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాను. అందును బట్టి ప్రభువును స్తుతించడం అనేది జరుగుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని ఆశపడుతూ ఉంటుండగా, మీ జీవితంలో ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యమునకు సమయాన్ని కేటాయించినట్లయితే మీ జీవితంలో తప్పనిసరిగా ఒక గొప్ప కార్యములను మీరు చూస్తారు. ఆమేన్. పరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నీ వాక్కును వినుటకు మేమందరము సిద్ధముగా ఉంటుండగా, ఏదైతే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావో మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి మా జీవితంలో నీ వాక్కును పంపి మా జీవితాలను, మా హృదయాలను బాగు చేయమని, ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు నీ సన్నిధి ప్రత్యక్షతను నాయన వింటున్న వారికి నాకును మీరే కనపరచమని, మహిమ పొందమని, జయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై ప్రతి ఒక్క ప్రభువుతో చేసుకోవలసిన 2 మనవులు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆగరు అనే ఒక భక్తుడు ఉండటం అనేది జరుగుతుంది. ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో సమస్తము, అటు మంచి ఏంటి ఇటు చెడేంటి, సమస్తమును చూశాడు, పరిశీలించాడు, పరీక్షించాడు, పరిశోధించాడు. చివరికి తన జీవితంలో తెలుసుకున్న ఒక సత్యమునకు తాను కట్టుబడి దేవునితో నిబంధన చేసుకుని ఉండాలి అని చెప్పి తీసుకున్న ఆ యొక్క తీర్మానము ప్రకారము ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి 2 మనవులు ఆయనతో చేసుకునటం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున ఆ 2 మనవులను చేసుకున్న ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యములను బట్టి దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించాలి, గణపరచాలి. ప్రాముఖ్యముగా ఆ వ్యక్తి తన జీవితం విషయం నిమిత్తమే కాకుండా అనేక మందికి మాదిరికరముగా కూడా ఉండటానికి ఉపయోగపడే రీతిగా చేసుకున్న 2 మనవులను గురించి ఈ రోజున మనము క్లుప్తముగా ధ్యానించుకొని ఆ 2 మనవుల విషయం నిమిత్తమే మనము కూడా ప్రభువుతో చేసుకుంటున్నట్లయితే మన జీవితము బహుశ్రేష్టకరముగా, ఆశీర్వాదకరముగా, దేవుని నామ మహిమార్థము నిమిత్తమే ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఏంటి ఆ 2 మనవులు? రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము నుంచి క్లుప్తముగా కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులను చేసుకొని చున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమ అయినను ఐశ్వర్యమైనను నాకు దయ చేయకము. ఎందుకని ఆ వ్యక్తి తన జీవితంలో ఇటువంటి నిర్ణయము తీసుకునటానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటి అని అంటున్నట్లయితే అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చూడవచ్చు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము చూడవచ్చు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనని అందునేమో, లేక బీదనై దొంగలై నా దేవుని నామాన్ని దూషించనేమో అని. ఈ రోజున నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను. ఈ లోకములో సమస్తము అన్నిటినీ నేను తెలుసుకొని వ్యర్థమైన వాటి విషయము నిమిత్తమే నా జీవితము ప్రయాసపడి ప్రయత్నము చేసి తద్వారా వచ్చే ఫలితము నాశనము చేసుకునే దానికన్నా ప్రాముఖ్యముగా అబద్ధముల ఆడి మోసములు చేసి నీ నామాన్ని కించపరిచేవాడిగా నేను ఉండటము కన్నా ఈ విషయము నిమిత్తమే నాకు వ్యర్థమైన వాటిని, నా జీవితములో అబద్ధములను దూరముగా ఉంచుము, నాకు దయచేయకము అని చెప్పి మొదటిగా మనము చేసుకున్నాడు. రెండవదిగా ఐశ్వర్యము అయినను లేకపోతే పేదరికమైనను నాకు దయచేయకము అని అంటున్నాడు. ఒకవేళ నేను ఐశ్వర్యవంతుడును అయినట్లయితే, ఒకవేళ ఈ లోకములో బహు కోటీశ్వరుడును, బహు ధనవంతుడును, బహు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని గనక నేను అవుతున్నట్లయితే ఎక్కువయ్యి నా జీవితం విషయం నిమిత్తమే యెహోవా ఎవడును అంటే నా దేవుడు ఎవడు అని చెప్పి ఈ నోటి ద్వారా నేను పలకవచ్చు. స్థానము అటువంటి నీచ స్వభావములోనికి మనలను తీసుకొని వెళ్తుంది. కాబట్టి అది నాకు దయచేయమక. రెండవదిగా చెప్తున్నాడు పేదరికమైనను. ఒకవేళ పేదరికములో నేను బాధపడుతున్నట్లయితే నేను దొంగలించి, అది ఆహారము కొరకైనా, వస్త్రముల కొరకైనా, మరి డబ్బు కొరకైనా, మరి ఎటువంటి విషయం నిమిత్తమైనా సరే నేను దొంగలించి వీటి విషయం నిమిత్తమే నీ నామాన్ని దూషించిన వాడిని నేనవుతావేనేమో. కాబట్టి
నేను చనిపోక మునుపు ఈ రెండిటిని నాకు దయచేయని అంటున్నాడు. ఆ రెండే పేదరికమును ఐశ్వర్యము నా దగ్గర నుండి తీసేసాయి. రెండోది వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుందండి. డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా మనము కూడా ప్రభువుతో చేసుకోవాల్సిన 2 మనవులు ఉన్నాయి. ఏంటి ఆ 2 మనవులు? పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము నేర్చుకుని ఉన్నాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయములో నుంచి మన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనము ప్రతి రోజును ప్రభువుకు మనము విజ్ఞాపన చేయాలి. ప్రభువుతో నిబంధన చేసుకున్నప్పుడు మనము ఈ 2 మనవులను నాకు దయచే ప్రభువా అని చెప్పి మనము కూడా అడిగేవారుగా ఉండాలి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అంటున్నాను అంటే ఈ లోకములో వ్యర్థము, అది ప్రతిదీ వ్యర్థమే. ఈ లోకములో శ్రేష్టకరమైనది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యము, దేవుడే. మిగిలిన సమస్తము అది వ్యర్థమే. ఎందుకు అని అంటున్నట్లయితే సమస్తము వ్యర్థమే. ఏది మన జీవితంలో శాశ్వత కాలము రాదండి. కాబట్టి అది వ్యర్థము. కాబట్టి ఆ వ్యర్థమైన దాని కొరకు నా జీవితాన్ని, సమయాన్ని కేటాయించి ప్రాకులాడి ప్రయాసపడి ప్రయత్నము చేసి తద్వారా వచ్చే ఫలితమును నేను జీర్ణించుకోలేక నా జీవితంలో నశించిపోయి నా జీవితం విషమ నిమిత్తమే నేను కృంగిపోయే దానికన్నా ఈ వ్యర్థమైన దానిని నాకు దూరముగా ఉంచు అని అంటున్నాడు. రెండోదిగా అబద్ధముల విషయం నిమిత్తమే అంటున్నాడు. అబద్ధములు కూడా నాకు దూరముగా నుంచుము అని చెప్పి అంటున్నాడు. మన జీవితంలో కూడా మనము కూడా వ్యర్థమైన వాటిని దేవా నాకు దయచేయకుమాక, వాటి విషయం నిమిత్తమే నాకు దూరముగా ఉంచు, అబద్ధములను విషయం నిమిత్తమే కూడా నన్ను దూరముగా ఉంచు, నాకు దూరముగా ఉంచు, ప్రాముఖ్యంగా నన్ను దూరముగా ఉంచు అని చెప్పి మనము కూడా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది మన జీవితంలో. ఈ రోజున ఒకసారి ప్రశ్నించండి. ఈ రోజున మన జీవితంలో ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఏదో సంపాదించకూడదా? మరి ఫుడ్ ఎలాగా? సంపాదించుకోకూడదా? మరి వస్త్రాలు ఎలాగా? సంపాదించును. మరి ఆ జీవన శైలము, జీవన విధానము ఎక్కడి నుండి వస్తుంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రశ్న ఇదే. అయితే ఐశ్వర్యము వచ్చినట్లయితే ఆ ఐశ్వర్యాన్ని బట్టి నీవు అతిశయించుతావు. అక్కడ ఆ స్థానము అటువంటి రీతిగా నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు నీ నోటితో నీవే దేవుడు ఎవరండి? దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేశారండి? నా శక్తి వలన కలిగింది, నా సామర్థ్యము వలన కలిగింది, ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా తెలివి, అంతేగాని దేవుడు ఎక్కడ నాకు సహాయం చేశాడు అనే అటువంటి ఆస్కారములు కూడా వచ్చే యొక్క సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో మనము ఐశ్వర్యమును కూడా నాకు దయచేయకము అని చెప్పి అడిగేవారిగా, అనగా మనవి చేసేవారుగా మనము ఉండాలి. రెండవది పేదరికము కూడా విషయం నిమిత్తమే మనము కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము పేదరికములో ఉంటున్నట్లయితే ఒకవేళ అది ఆహారము కొరకైనా ధనము కొరకైనా దొంగలించి దేవుని నామాన్ని దూషించేవారుగా, దేవుని నామాన్ని కించపరిచేవారుగా, దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా మనము కూడా మన జీవితంలో ఉండవచ్చు. కాబట్టి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రాముఖ్యంగా అడుగుతున్నాడు, నేను చనిపోక ముందే నాకు వీటిని అనుగ్రహించుము అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుందండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఇటు విషయం నిమిత్తమే ప్రార్థన చేసేవారుగా, ప్రభువుకు మనము 2 మనవులను చేసేవారుగా మన జీవితంలో ఉండాలి. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచు, అబద్ధములను నాకు దూరముగా ఉంచు అని చెప్పి ఈ రోజున మన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఐశ్వర్యమును పేదరికమును నాకు దయచేయకము అని చెప్పి కూడా మనము ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితం విషయం నిమిత్తమే నిన్ను ఆయన ఎలా దీవించాలని అనుకుంటున్నాడో, ఆయన ఆశపడిన రీతిగా నీ జీవితాన్ని దీవించగల సమర్థుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాన్ని గ్రహించండి. అటు ఐశ్వర్యము వద్దు, ఇటు పేదరికము వద్దు. మరి ఎట్లాగా మధ్యలో అంటే సంతృప్తి కలిగిన జీవితం, అంటే నీకు నచ్చిన జీవితము, నీవు మెచ్చిన జీవితము, నీకు ఇష్టమైన జీవితము నాకు దయచే ప్రభువా అని చెప్పి ప్రభువు మీద ఆధారపడుతున్నాడు ఆ వ్యక్తి. అదే రీతిగా ఈ రోజున మన జీవితంలో కూడా మనము ప్రతిదినము ప్రార్థన చేసి ఈ 2 మనవుల విషయం నిమిత్తమే మనము బాధ్యత కలిగి దేవుని విజ్ఞాపన చేసినట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన మన జీవితాలనికి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. కాబట్టి ఈ రోజున విన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుతో చేసుకోవాల్సిన 2 మనవులను చేసుకోండి. మీ జీవితంలో తప్పనిసరిగా దీవించబడతారు. మీ జీవితము
మీకు దీవెనకరముగా, ఇతరులకి ఆశీర్వాదకరముగా, ప్రాముఖ్యముగా దేవుని నామము మహిమార్థము నిమిత్తమే ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నాతో మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నా జీవితంలో వ్యర్థమైన వాటిని, అలాగే అబద్ధములను దూరముగా ఉంచుము. పేదరికము అయినను ఐశ్వర్యం అయినను నాకు దయచేయకము. ఎక్కువయ్యి నిన్ను యెహోవా ఎవడను అని నేను అందునేమో, తక్కువయ్యి దొంగలించి నేను నీ నామాన్ని అవమానపరిచిన వాడిగా ఉంటానేమో. అద్భుతమైన వాక్యముతో నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన తండ్రి, నీకే వందనాలు. ఈ రోజున విన్న మేమందరము కూడా వినేసి విడిచిపెట్టేసే వారముగా కాకుండా, విని మా జీవితంలో మేము కూడా ఉన్న స్థలములలోనే ప్రతి ఒక్కరము నాయన నీతో ఈ 2 మనవులను నాయన చేసుకొని చుండుగా, ప్రతి ఒక్కరికి నాయన ఈ మనవులను మీరే దయచేయమని దేవా, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించగల కృపా భాగ్యాన్ని దయచేయమని అద్భుతమైన రీతిలో జ్ఞానము గురించిన ఒక వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, మా జీవితంలో వ్యర్థమైన వాటి కొరకు మేము ప్రయాసపడేవారుగా కాకుండా, ప్రయాసపడుతున్న మా జీవితాలను విషయము నుండి ఆ వ్యర్థమైన వాటిని, ఆ అబద్ధముల నుండి దూరముగా ఉంచుము. పేదరికమును ఐశ్వర్యమును కాక నీవు ఏదైతే ఆశించావో ఆ ఆశించిన దీవెనలు ఆశీర్వాదాలను మా జీవితంలో ప్రసాదించమని నీ నామములు అడుగుతుండగా మీరే గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.